ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో నూతన సంవత్సరంలో వచ్చే ఏకాదశిల తేదీల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఏకాదశి తిథి ఉపవాసం విష్ణు ఆరాధనతో ముడిపడి ఉంటుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనస్సుపై నియంత్రణ, ఆధ్యాత్మిక పురోగతి, పాప విముక్తి లభిస్తాయని నమ్మకం. అలాగే ఏకాదశి తిథిని హిందూ మత ఆచారాల ప్రకారం పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి వంటి తిథులకు మరింత విశిష్టత ఉంటుంది. ఈ క్రమంలో ఈ సంవత్సరంలో నెలవారీగా ఏకాదశి తిథులు గురించి తెలుసుకున్నాము. వీడియో పూర్తి చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే, హిందూ సంప్రదాయంలో ఏకాదశి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఏకాదశి రోజున మహావిష్ణువును ఆరాధిస్తారు. ఈ రోజున ప్రత్యేకించి తులసి చెట్టును ఆరాధిస్తారు. కుదిరితే 21 ప్రదర్శనలు చేస్తారు. అయితే ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథుల్లో ఒక్కో తిథికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆయా తిథిని బట్టి ఏకాదశి రోజు తలస్నానం చేసి ధూపదీప నైవేద్యాలతో మహావిష్ణువుని ఆరాధిస్తే ఆ వాసుదేవుడి అనుగ్రహం కలిగి సిరి సంపదలు, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. అలాగే ఏకాదశి రోజు ఆచరించే ఉపవాసం కూడా ఎంతో విశిష్టమైనదిగా పండితులు చెప్తున్నారు. ఏడాదిలో 24 ఏకాదశి తిథులు ఉంటాయి. ప్రతి ఏడాది 24 తిథులు ఉంటాయి. వీటిలో 12 ఏకాదశి తిథులు శుక్లపక్షంలో, మరో 12 ఏకాదశి తిథులు కృష్ణపక్షంలో వస్తాయి. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వారు వైకుంఠానికి వెళ్తారని బలమైన విశ్వాసం. అలాగే ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోతాయని కూడా నమ్మకం. ఈ క్రమంలో 2026 కొత్త సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి తిథులకు సంబంధించిన తేదీలను తెలుసుకుందాం. 26వ సంవత్సరంలో ఏకాదశుల తిథుల లిస్టు: జనవరి 14 షట్టిల ఏకాదశి, 29 జయ ఏకాదశి, ఫిబ్రవరి 13 విజయ ఏకాదశి, ఫిబ్రవరి 27 అమలకి ఏకాదశి, మార్చి 15 పాప విమోచని ఏకాదశి, మార్చి 29 కామద ఏకాదశి, ఏప్రిల్ 13 వరోధిని ఏకాదశి, ఏప్రిల్ 27 మోహిని ఏకాదశి, మే 13 అపర ఏకాదశి, మే 27 పద్మిని ఏకాదశి, జూన్ 11 పరమ ఏకాదశి, జూన్ 25 నిర్జల ఏకాదశి, జూలై 10 యోగిని ఏకాదశి, జూలై 25 దేవశయని ఏకాదశి, ఆగస్టు 9 కామికా ఏకాదశి, ఆగస్టు 23 పుత్రద ఏకాదశి, సెప్టెంబర్ 7 అజయ్ ఏకాదశి, సెప్టెంబర్ 22 పరివర్తిని ఏకాదశి, అక్టోబర్ 6 ఇందిరా ఏకాదశి, అక్టోబర్ 22 పాపంకుశ ఏకాదశి, నవంబర్ 5 రామ ఏకాదశి, నవంబర్ 20 దేవతని ఏకాదశి, డిసెంబర్ 4 ఉత్పన్న ఏకాదశి, డిసెంబర్ 20 మోక్షద ఏకాదశి. ఈ రకంగా ఏకాదశి తిథులైతే ఉన్నాయి. ఈ ఏకాదశి తిథులు ఈ సంవత్సరంలో వచ్చినవన్నీ కూడాను తేదీలతో సమానంగా ఉన్నాయి. ఇవన్నీ కూడాను నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, యా తేదీ ఏ ఏకాదశి వచ్చింది అని. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు నమస్కారం.